వజ్రాయుధం లాంటిది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును మే 13న వినియోగించుకోవాలని K6 GTPL తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం. సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్లో నిజామాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్లో నిజామాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు. ఉగ్రవాద సంస్థలకు మాతృ సంస్థగా కాంగ్రెస్ మారింది. దేశంలో నిషేధించబడ్డ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ సంస్థ కాంగ్రెస్కు మద్దతుగా కరపత్రాల పంపిణీ దీనికి నిదర్శనం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు పట్టవు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీ రమణ. అండగా ఉండండి, మీ సమస్యలు పరిష్కరిస్తాం. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాండవ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగడ్డ కామారెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది కాంగ్రెస్. నిజామాబాద్ నగరంలోని 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధర్పాల్ సూర్యనారాయణ గుప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ఏర్గట్ల మండల కేంద్రంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు. సిపి కల్మేశ్వర్ ఆదేశం మేరకు పలు ప్రాంతాల్లో బందోబస్తు, పలు రహదారుల్లో దారి మళ్లింపు చర్యలు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సెక్టోరియల్ అధికారులకు మలి విడత శిక్షణలో ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుటకు ఈ నెల 10 వరకు అవకాశం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కామారెడ్డి అని బారాస అధినేత కేసీఆర్ కొనియాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం రోడ్ షో అనంతరం జేపీఎన్ కూడలీలు నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ కోసం పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మ బలిదానం చేసుకున్న ప్రాంతం కామారెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉండాలా వద్దా అని సభికులను కేసీఆర్ ప్రశ్నించగా అందరూ ముక్త కంఠంతో ఉండాలని నినాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జిల్లాలను తీసివేస్తామంటున్నారని బారాసకు ఓటు వేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాజపా 3వ స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ పాలన రాగానే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. యాసంగి సీజన్లో పొలాలు ఎండిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్ షో నిజాం సాగర్ చౌరస్తాలో ప్రారంభమై స్టేషన్ రోడ్ మీదుగా ఇందిరా చౌక్, సిరిసిల్ల రోడ్, పొట్టి శ్రీరాములు విగ్రహం రోడ్డు మీదుగా జేపీఎన్ చౌరస్తా వరకు సాగింది. దారి పొడవున బోనాలు, డోలు వాయిద్యాలతో ప్రజలు స్వాగతం పలికారు. జై తెలంగాణ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఉద్యమ రోజులను కేసీఆర్ పర్యటన గుర్తు చేసింది. పట్టణ వాసులే కాకుండా సమీప గ్రామాల నుంచి బారాస కార్యకర్తలు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్ షో 2.5 గంటలు ఆలస్యంగా మొదలైంది. వాతావరణం చల్లబడడంతో పట్టణ వాసులు పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలో ఆర్మూర్ జన జాతర సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద సుమారు 300 మందికి పైగా పోలీసులు, సీఎం ప్రత్యేక కాన్వాయ్ మరియు అంబులెన్స్ వాహన శ్రేణి ఏర్పాట్లను ఆర్మూర్ ఏసీపీ బసవరెడ్డి పరిశీలించారు. సందర్భంగా పరిసర ప్రాంతాలను పోలీస్ నియమ నిబంధనలు ఉంటాయి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక జాగిలాల ద్వారా మరియు బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం ప్రతి వాహనాన్ని తనిఖీ చేపడుతున్నారు.
న్యాయవాదుల ప్రతినిధిగా జీవన్ రెడ్డిని న్యాయమూర్తులు అండగా నిలిచారు. ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపిస్తామన్నారు. నిజామాబాద్ పట్టణంలో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మాండవ వెంకటేశ్వరరావు, తాహిర్ బిన్ హందాన్, కేశవేణితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 4.5 దశాబ్దాలుగా ప్రజలు సేవలు అందిస్తున్న మచ్చలేని నాయకుడు, ప్రజానాయకుడు జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. మేధావులారా ఆలోచించండి, పార్టీలకు అతీతంగా జీవన్ రెడ్డికి మద్దతు తెలపాలని, ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎదగడానికి న్యాయవాద వృత్తి దోహదపడింది. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నిజామాబాద్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గతంలో మంత్రిగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు కోసం 50 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్ వేస్తానని అన్నారు. బోధన్ నుండి బీదర్కు రైల్వే లైన్ వేస్తామని హామీ ఇచ్చారు. అరవింద్ నిర్లక్ష్యంతో నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీగా గుర్తింపు రాలేదు. ఎంపీగా అవకాశం కల్పిస్తే నిజామాబాద్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా గుర్తింపు తీసుకువస్తాను. నిజామాబాద్ గతంలో ఉన్న పెట్రోల్, డీజిల్ స్టాక్ పెయింట్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. చట్టాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా న్యాయవాదులు మద్దతు తెలిపి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపారు. అండ్ ఆల్సో బోధన్ టు బీదర్ లింక్ అని చెప్పి అంటున్నాను. చిన్న విషయం చెప్తాం మేడం, కరీంనగర్ వరకు ఏది ఇస్తుందో తిరుపతి రైలు వస్తుందమ్మా. కరీంనగర్ వరకు త్రేతాయుగంలో ఏ విధంగా శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తితో, కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆదర్శమూర్తి అన్న. కరీంనగర్ దగ్గర వస్తున్నటువంటి ఒక తిరుపతి రైలు ఏది ఇస్తుందో నిజామాబాద్ పొడిగించుకోలేకపోయింది. నిజామాబాద్ ఇప్పుడు తిరుపతి పోవాలి, నిలబోవాలి, ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ పోయి సికింద్రాబాద్కి వెళ్ళి మళ్ళీ అక్కడ గోటు కాచిపేట్ అండ్ లింక్ ది ట్రైన్. ఇది ఎవరు తట్ట చెప్పట్టు నేను నిజామాబాద్ పట్టనే కదన్నా, ఆర్మూర్ పోవాలంటే ఎట్లా పోవాలి? క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది కాంగ్రెస్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇందూర్ నగరం భారతీయ జనతా పార్టీ మహజన సంపర్క్ అభియాన్లో భాగంగా 51వ డివిజన్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటుందని, 60 ఏళ్లు ఈ దేశాన్ని పట్టి పీడించిన పార్టీ కాంగ్రెస్ అని, 60 ఏళ్ల అవినీతి పాలనలకు చరమగీతం పాడి ప్రజలు బీజేపీని గెలిపించినాక నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక విప్లవాత్మక విజయాలు, సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని, దేశ ప్రజలందరూ బీజేపీని, మోదీని గుండెల్లో పెట్టుకుని మూడోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని, అది సహించలేని ఇటలీ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఒక వర్గానికి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటకలో గ్యారంటీల మోసంతో 420 హామీలతో అధికారంలోకి వచ్చినట్లు దేశంలో కూడా రావాలని పన్నాగం పన్నుతుందని అన్నారు. 370 మళ్లీ అమలు చేసి కాశ్మీర్ను పాకిస్తాన్ చేతిలో పెట్టాలని చూస్తుందని, మన 500 ఏళ్ల నాటికల అధికారంలోకి వస్తే రామమందిర తాళం బాబ్రీ చేతిలో పెట్టాలని చూస్తుందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఏ ఎన్నికలతో ఓటుతో బుద్ధి చెప్పి బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీస్ సీను, ఎల్ఎంఎల్ శ్రీనివాస్, రామడుగు భగత్, కులచారి సంతోష్, అంబదాస్ రావు, పవన్ ముందాడ, శేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా హారతులతోటి స్వాగతిస్తూ ఉన్నారు. మోడీకి మేము ఓటేస్తాం, మన ధర్మం కోసం, మన పిల్లల కోసం, మన దేశం బాగుపడాలన్న, అభివృద్ధి చెందాలని వారే మమ్మల్ని ఉత్సాహపరుస్తూ వారు మేము ఏదైతే పాంప్లెంట్ ఇస్తూ ఉన్నామో, కరపత్రం ఇస్తూ ఉన్నామో తప్పకుండా మాతో పాటు ఇంకోళ్ళకు కూడా వేయిస్తామని అంత ఉత్సాహంగా, ఎందుకంటే మోడీకి వేస్తే దేశం బాగుపడుతుంది. మోడీ మన కోసం పనిచేస్తుండో మనమందరం మోడీకి పనిచేయాలని ఒక ఏదైతే సంకల్పం, ఆ కాన్సెప్ట్ ఉందో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఇస్ బార్ 400 పార్ ఇందూరు నగరంలో కూడా అదే మారుమోగుతూ ఉంది. ఇందూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉగ్రవాద సంస్థలకు కాంగ్రెస్ మాతృ సంస్థగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. దేశంలో నిషేధించబడిన స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ సంస్థ కాంగ్రెస్కు ఓటేయాలని కరపత్రాలు పంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐసిస్, ఇతర తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న కారణంతో ఇస్లామిక్ మూవ్మెంట్ సంస్థను నిషేధించారన్నారు. దేశంలో జరిగిన మత కలహాలు, బాంబ్ బ్లాస్ట్లతో దానికి సంబంధం ఉందని తేలిందన్నారు. ఇలాంటి సంస్థ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాను రాను కాంగ్రెస్ టెర్రరిస్టులకు మాతృ సంస్థగా మారుతుందని విమర్శించారు. చివరికి దుబాయ్లో ఉన్న సున్నీ సంస్థ కూడా
కాంగ్రెస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చిందన్నారు. జగిత్యాల PFIకి బోధన నకిలీ పాస్పోర్ట్లకు అడ్డాగా మారాయన్నారు. వీటిపై రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. ఈ ఎన్నికలు హిందువుల ఉనికి కాపాడేవని పునరుద్ఘాటించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, న్యాలం రాజు, లీడర్స్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు స్పీచ్లో అన్నారు, బాబ్రీ తాళం వేయొద్దు రామ మందిరానికంటే 400 సీట్లు ఇవ్వమన్నారు. ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంత ఉన్నది. ఇది బయటకు వచ్చింది, మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీ ముందర పెడుతున్నా. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది. హిందూ సమాజం మేలుకోవాలి. నేనైతే మాట్లాడేటి చాలా చిన్నవి. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చేసేసి మన రిజర్వేషన్ తీసేస్తారు, ఉస్మానియాని తీసేస్తారు. ఇంతకుముందు ఢిల్లీలో అలీగఢ్లో తీసేసిండ్రు, ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీని ఉంటే. ఇది అయితే టోటల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది. అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. జగిత్యాల PFI అడ్డా, బోధను నకిలీ పాస్పోర్ట్లకు అడ్డా. ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు NIA రేడ్లు చేసి పట్టుకపోయింది. రేపు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి, దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది, వాళ్ళకి భారతదేశానికి సంబంధమే లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు. ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్టులతో ఓట్లాడినట్టున్నది. ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఆర్మూర్ నిజామాబాద్ నగరంలో సీఎం రోడ్ షో సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్ నిజామాబాద్ నగరంలో బుధవారం రోడ్ షో సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 300కు పైగా పోలీసులు సీఎం రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ వద్ద బందోబస్తులో పాల్గొన్నారు. అలాగే నగరంలో ఆర్మూర్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏమాత్రం పట్టవని నిజామాబాద్ బారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. బారా సహాయంలో ఏటా బతుకమ్మ చీరల తయారు చేయించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో పాటు బీడీ చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వడం లేదన్నారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల నిమిత్తం కళ్యాణ లక్ష్మి ద్వారా తాము సాయం అందిస్తే దాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘాలకు 8 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశామన్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. నగర మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు వెంకట నరసయ్య, ప్రధాన కార్యదర్శి మురళి, ప్రతినిధులు సత్యపాల్, హనుమాన్లు, గుండయ్య, యాదగిరి, ధర్మపురి, మహేష్ పాల్గొన్నారు. ప్రజలు కోరుకునేది ఏంటంటే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందా లేదా, ఈ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందా లేదని చెప్పేసి ప్రశ్నిస్తారు. కానీ అది మీ కళ్ళ ముందు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నియోజకవర్గానికి చేసి వారి కులాన్ని పట్టించుకోకపోతే అదే నియోజకవర్గం అభివృద్ధి చేసి కానీ మా కులానికి చేసింది అని చెప్పేసి ప్రశ్నిస్తారు. కానీ మీ కులాన్ని నిజామాబాద్ నగరంలో మాలల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మాలల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిజామాబాద్ నగరంలో మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ మాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ జడ్పీ చైర్మన్ గంటా సదానందం, పిసిసి ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా కూడా రాజకీయ పార్టీ ఆలోచన విధానాలను కూడా మనం ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబడతారని గురవుతున్నారు. మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ సామాజిక వెనుకబడతాన్ని గురవుతున్నటువంటి దళితులు, ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం, విద్యా ఉద్యోగాలను కల్పించి ఏర్గట్ల మండల కేంద్రంలో నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్లలో కాసేపు స్థానికులను రైతులను కలిసి ముచ్చరించారు. అనంతరం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని గ్యారంటీలను ఇచ్చి మోసం చేశారని, అందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు తేలదని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నడూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయలేదని, గ్రామాల్లో పర్యటించలేదని ఆయన విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తే ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుపై పోరాడతామన్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గత 9 ఏళ్ల క్రితం తెలంగాణను సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశారని ఆయన అన్నారు. 5 నెలల కాలంలో గ్యారంటీలు అమలు కాకపోవడంతో తన ఆరోగ్యం బాలేకున్నా ప్రజల కోసం రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు. తమను ఆశీర్వదిస్తే ప్రజా సమస్యలపై పోరాడతామని వారన్నారు. ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకు పంపాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ఏర్గట్ల మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీటీసీ మధుసూదన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంది 500 రూపాయల సిలిండర్ ఇస్తా అన్నాడు, 500కే గ్యాస్ బుడ్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లప్పుడు. ఇప్పుడేమో మళ్ళీ ఏమంటున్నాడు, ఇప్పుడు మొత్తం మీరు కట్టుకొని తీసుకోండి, నేను మళ్ళీ మీ బ్యాంకులలో 500 రూపాయలు వేస్తా అంటున్నాడు. మొత్తం కట్టుకొని తెచ్చుకున్నారు మా అక్కలు, 970కో 1000కో తెచ్చుకున్నారు కట్టి. మరి కట్టి తెచ్చుకున్న వాళ్ళకి బ్యాంకులలో పడ్డాయా? 500 రూపాయలు పడ్డాయా? నేను వేరే ఊర్లో అడుగుతుంటే పర్లేదన్నారు, మీ ఏరుగట్టాలో పడ్డాయేమో. పర్లేవా? అది కూడా పోయింది గోవింద. ఇక ఆయన సిలిండర్ చేసినా అన్నాడు, అది వీకింది. ఇట్లా ఏది కూడా అమలు కాలే. ఈ నెల 13న కొనసాగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సెక్టరల్ అధికారులు కృషి చేయాలని నిజామాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎన్నికల సెక్టరల్ అధికారులకు మలి విడత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్బజ్ ఆర్ విచ్చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని హితవు పలికారు. ఇదివరకు కూడా ఇవే బాధ్యతలను నిర్వర్తించాం కదా అనే భావనతో విధులను ఎంతమాత్రం తేలికగా తీసుకోకూడదని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జాగ్రత్త సూచించారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శించినా, నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి సమాచారం అందించాలన్నారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరాన్, ట్రైనీ కలెక్టర్ సాకేత్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. సో అంటే ఏదైనా ఇంకా కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ యాడ్ చేయాలి, మోడిఫై చేయాలి అనుకుంటే మీరు అది మీ ఏఆర్ఓస్కి ఇన్ఫార్మ్ చేయండి. సో వల్నరబిలిటీ అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 1 month 1.5 month ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఏమైనా ఇన్సిడెంట్స్ ఆ పోలింగ్ స్టేషన్ లిమిట్స్లో ఏమైనా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ, సో ఏమైనా అక్కడ లోకల్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా స్టిల్ ఇప్పుడైనా మీరు వల్నరబిలిటీలో ఇంక్లూడ్ చేయొచ్చు. సో అది వల్నరబిలిటీ మ్యాపింగ్. రేపటి రాజ్నాథ్ సింగ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బాన్స్వాడ పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడారు. సందర్భంగా బీబీ పాటిల్ హామీ మోదీ గ్యారంటీ నినాదంతో తయారు చేసిన కరపత్రాలను బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ఎండియాల లక్ష్మీనారాయణతో కలిసి ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులతో బీబీ పాటిల్ అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీబీ పాటిల్ ప్రత్యేకంగా సొంతంగానే హామీ ఇస్తూ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని, విడుదల చేయడం అభినందనీయమని అన్నారు. రేపు బాన్స్వాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో జరిగే భారీ బహిరంగ సభకు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాలు ఇలాంటి పనులు చేయగలుగుతాం, ఏమేమి చేస్తాం అనేది ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో ఈ రోజు బీబీ పాటిల్ గారు విడుదల చేస్తున్నారు.
జీవితంలో చివరి దశలో ఉన్న ఆదరించండి, ఆశీర్వదించండి అని ఎమ్మెల్యేగా గెలిపించండి అని వేల్పూర్లో ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అభ్యర్థించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్తో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్లో చేరారు. కండువాలు కప్పి జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ అభివృద్ధి అయినా సంక్షేమ పథకమైన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు జారీ చేయలేదు, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయలేదన్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఏ సంక్షేమ పథకాలు అందించే అవకాశం లేదని ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేస్తుందని భరోసానిచ్చారు. గత ప్రభుత్వం చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టులో భాగమైన 21 ప్యాకేజీ పనులు పూర్తి చేయలేకపోవడంతో సాగునీరు అందలేదన్నారు. అరవింద్ గారు ఏమన్నారు, నేను 100 రోజులు తెలిపిస్తానండి. ఢిల్లీలో పువ్వు గుర్తు, రాష్ట్రంలో కారు గుర్తు. రాజ్యం ఏమని చేసింది? ఈ 10 ఏళ్ళు రాజ్యం ఏమని నడిచింది? ఢిల్లీలో పువ్వు గుర్తు బీజేపీ, రాష్ట్రంలో ఏముంది? కారు గుర్తు టిఆర్ఎస్. కాంగ్రెస్ ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసింది. నేను శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా ఏ వేదిక లభించినా, ఏ సమావేశమే గాని చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అంశం లేకుండా ఏ అంశం అంటే మాట్లాడలేని చెప్పంటున్నాను. మిత్రుడు అరవింద్ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం తన బాధ్యత అని చెప్పని. గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ పేదల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని బాన్స్వాడ బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్కి మద్దతుగా బాన్స్వాడ మండలం సంగోజిపేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని శ్రీనివాస్ గర్గే ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆయుష్మాన్ భారత్తో 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఉపాధి హామీ కూలీలకు 300 రూపాయల కూలీ, ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల ఉచిత బియ్యం పంపిణీ, అయోధ్య రామాలయ నిర్మాణం, ఓసీలోని పేదలకు 10% రిజర్వేషన్, ప్రతి పంటకు వరికి మద్దతు ధర పెంచడం, రైతులకు 6,000 రూపాయల పెట్టుబడి సహాయం, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బాత్రూంలు, వీధి దీపాలు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. భారతదేశం మున్ముందు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాలంటే దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీని మూడోసారి కూడా ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోనాపురం సాయిబాబా, ఎక్స్ ఎంపీటీసీ దావుగారి డాకయ్య, నాయకులు ముత్యాల సాయిబాబా, నాగరాజు, సంజీవరావు, చీకట్ల రాజు, రాజాసింగ్, నాంపల్లి శ్యామ్, రమేష్, వినోద్, విశాలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తూ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ సీఎం కేసీఆర్ టీ తాగుతూ చిన్నారులతో సరదాగా గడిపి సందడి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు వెళ్తున్న సందర్భంగా కేసీఆర్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ టీ స్టాల్లో టీ తాగి పకోడి తిన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిన్నారులతో సందడి చేశారు. డాక్టర్ బిల్లా సాయిబాబా మనవడు హితాంష్, తిరుమన్పల్లి ఎంపీటీసీ మనవడు పిల్లలకు కేసీఆర్ చేతుల మీదుగా పకోడి తినిపించారు. కార్యక్రమంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, బీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించండని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య సూచించారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ రచించిన అవినీతి ఊబిలో కూరుకుపోయిన బీజేపీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల ధనాన్ని కొంతమంది స్వార్థ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టిందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించి పట్టాలను రద్దు చేస్తున్నారని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని, ఎల్ఐసి పెట్టుబడులను అదానీ గ్రూపులో 56,142 కోట్ల రూపాయలకు భద్రత లేకుండా పోయిందని, ఈ రకంగా అన్ని రంగాలను ప్రజాధనానికి రక్షణ లేకుండా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్తున్నారని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే బీజేపీని ఇంటికి పంపి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఏఐటీయూసీ పిలుపునిస్తున్నామన్నారు. జిల్లా కార్మిక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు పనిచేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పి హనుమాన్లు, కండ్లకోయ, గంగాధర్, ఆనంద్ తదితరులు ఉన్నారు. అవినీతిలో కూరుకుపోయిన
బీజేపీ పార్టీని ఓడించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది, వృధా చేసింది, ఎవరికి వాళ్ళ ఆదాని అంబానీకి సంబంధించినటువంటి అదే రకంగా టాటాలకు సంబంధించినటువంటి కొంతమంది మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోడీ పరిపాలనలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అధిక ధరలు, మహిళలపై అత్యాచారాలు, కవులు, కళాకారుల, మేధావులపై దాడులు తీవ్రమైనాయని సిపిఐఎంఎల్లో డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్ అన్నారు. జక్రన్పల్లి బస్టాండ్ కూడలి అర్గుల్ తొర్లికొండ ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దాస్ మాట్లాడుతూ బీజేపీ మోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంబించారని ఆయన అన్నారు. ఉపాధి భద్రత, ప్రతి ఏడాది 2 కోట్ల కొలువులు హామీ నీళ్ల మూటగా మార్చారని ఆయన తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలను ఆకాశానికి అందించినారని ఆయన అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా, కనీస వేతనాల చట్టాలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పాసిస్టు విధానాలని కట్టడి చేసేందుకు ఈ ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సూర్య శివాజీ, ప్రిన్స్ మహమ్మద్ గంగాధర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతు వ్యతిరేక బీజేపీని ఓడించండని వక్తలు పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ముద్రించిన కరపత్రాలు పంచుతూ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు రాతపూర్వక హామీ ఇచ్చిన పసుపు బోర్డు పసుపు మద్దతు ధర 15,000 ప్రకటించి ఎంఎస్పీ జాబితాలో చేర్చే అంశంలో అరవింద్ విఫలం చెందాడని కన్వీనర్ బి దేవారం, సూరి బిర్యాల లింగారెడ్డి, రామన్న శంకర్ అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యాపారులకు దారదత్తం చేయొద్దని ఢిల్లీ కేంద్రంగా 500 రైతు సంఘాలతో ఐక్య ఉద్యమం సాగుతుంటే ఆ ఉద్యమాన్ని విరమింపచేయడానికి మోడీ దేశ రైతులకు క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ద్రోహం చేశాడని, రైతు ద్రోహి మోదీ అని ఆవేశంగా మాట్లాడారు. అటు ఢిల్లీలో ఇటు నిజామాబాద్ పార్లమెంట్లో రాతపూర్వక హామీలకు ద్రోహం చేసిన బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వి ప్రభాకర్, కె గంగాధర్, బార్ల అంసాపూర్ నర్సింగ్, ఆనంద్, మయన్న, నరేందర్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని స్వతంత్ర అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోని నంబర్ 1గా తీర్చిదిద్దుతానని తెలిపారు. మంగళవారం బాన్స్వాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో సైకిల్ యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కంకణం కట్టుకున్నానన్నారు. సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎంపీగా గెలిపిస్తే ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తారని, గతంలో ఎంపీలుగా పాలించిన పాలకులు ఎలాంటి సేవ చేయలేదని ఆరోపించారు. నా పేరు గుర్రపు మచ్చేందర్. నేను ప్రస్తుతం జరగబోయే ఈ లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 1000 కోట్లున్న ఈ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీల నుంచి, వాళ్ళు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి తర్వాత ముఖం చాటేసి వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ బిజినెస్ల కోసం పనిచేస్తున్నారు తప్ప ఏనాడు ప్రజల మధ్యలోకి రావడం లేదు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం లేదు, పార్లమెంట్లో మాట్లాడడం లేదు, ప్రస్తావించడం లేదు. ఉపాధి హామీ కూలీలతో ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీర్కూర్లో నల్ల చెరువు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల అమల్లో భాగంగా 2 పథకాల అమలు సంపూర్ణంగా అమలు చేశామని, మీద పథకాలు త్వరలోనే అమలు చేస్తామని, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎలక్షన్ ప్రచారంలో ఒట్టేసి చెప్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసి తీరుతామని ఆయన అన్నారు. మిగిలిన పథకాలు ఏదైనా సరే పోరాడి ప్రజలకు, నిరుపేదలకు అందేలా చేస్తామని అన్నారు. డబల్ బెడ్రూమ్ విషయంలో గురించి ఆయన మాట్లాడుతూ దరఖాస్తు పెట్టుకోవాలని, అతి త్వరలో డబల్ బెడ్రూమ్ అందేలా చేస్తామని ఆయన అన్నారు. ఏ పథకాలు రాకపోయినా నన్ను సంప్రదించవచ్చునని ఆయన కోరారు. ప్రచారంలో సురేష్ షెట్కర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు యామరాములు, సానిపు గంగారాం, చందు, బసవరాజ్ పటేల్, కంచర్ కృష్ణ, ఓంకార్, భాస్కర్, అప్సర్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ బీజేపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని 6 గ్యారంటీలు గోవింద పసుబోర్డు గోవింద అబద్ధాలతోనే ఇరు పార్టీలు పబ్బం గడుపుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 40వ డివిజన్ గౌతమ్ నగర్ ఆటో స్టాండ్ నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు పార్లమెంట్ ఎలక్షన్ల ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఢిల్లీలో సైతం ప్రశ్నించే గొంతు మనదవుతుంది. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తే బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు పేరుతో మోసం చేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయారు. ప్రజలు 6 గ్యారంటీల పేరుతో మోసపోయామని తెలుసుకొని మళ్లీ మార్పు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద ప్రజలకు అండగా ఉండేది. అవి ప్రస్తుతం కనుమరుగైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ రాజ్యం ఏలుతోంది. రైతు రాజ్యం ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అందుకే ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, 40వ డివిజన్ అధ్యక్షులు మెతుకు శివకుమార్, ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, రవిచందర్, తడ్కల్ శ్రీను, గాండ్లలింగం, డీజీ గోవింద్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కారు గుర్తుకే ఓటేసి మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. కేసీఆర్ గారు రాకముందు ఒక లెక్క, కేసీఆర్ గారు వచ్చి రోడ్ షో పెట్టిన తర్వాత మరో లెక్క. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, మరి ప్రజలు ఏం నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, వాళ్ళు ఏం మోసపోయినారు, బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఏం చేసింది. ఎంపీగా అరవింద్ అన్ఫిట్ అని బీజేపీ కార్పొరేటర్ మీసాల శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ అన్ఫిట్ అని బీజేపీ 17వ డివిజన్ కార్పొరేటర్ మీసాల శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డి అంటే దుర్మార్గపు అరవింద్ అని ఆయన అన్నారు. తనను కార్పొరేటర్ ఎన్నికల్లో మేయర్గా ప్రకటించిన ఆయన 4 కోట్లు అడిగాడని ఆరోపించారు. అరవింద్ పూర్తిగా అవినీతి పరుడని, ఆయన ఒక పొలిటికల్ బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అరవింద్ను ఓడించాలని కోరారు. రికమెండ్ ఏంటంటే ఈయన వాస్తవంగా ఒక గౌరవ ఎంపీ, జిల్లాలో ఆయన నడుస్తుంది. సో ఆయన మీద వదిలిపెట్టింది కాబట్టి ఈరోజు పార్టీ నాయకత్వం కూడా ఇక్కడ రాకున్నారు. ఈయన మీద బండి సంజయ్ గారిని దించడానికే ముఖ్య కారకుడు ఈ దుర్మార్గుడు. అంటే బండి సంజయ్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈయన సస్పెండ్ చేయాలి ఫస్ట్. మీసాల చంద్రయ్య అనే ఒక ఇన్ఛార్జ్, పాపం ఆ ఇన్ఛార్జి స్టేట్ కమిటీకి ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. అది కూడా జీర్ణించుకోలేకుండా ఆయన కారు మీద అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి హత్యాయత్నం చేపించిన వ్యక్తి అరవింద్. ఇవి పార్టీ వ్యతిరేకం కాదా? అందరు పిచ్చోళ్ళు ఉంటారా? అందరు అమ్ముడు పెట్టాలు ఉంటారా? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం పురస్కరించుకొని రెడ్ క్రాస్ కార్యాలయంలో హెన్రీ డ్యాయంట్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవనంలో డూనాట్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి పద్మావతి హెన్రీ డూనాట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ గణనీయమైన సేవలను అందిస్తూ రాష్ట్ర స్థాయిలోని బంగారు పథకాలు అందుకొని ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు. తలసేమియా, రక్త మార్పిడి మరియు రెడ్ క్రాస్ సేవలు జిల్లాలో విస్తృతంగా జరుగుతున్నాయని అభినందించారు. రక్తనిధి సేవలు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయన్నారు. పలు సందర్భాల్లోనూ రెడ్ క్రాస్ విశిష్టమైన సేవలను అందిస్తూ రక్తదాతలంతా ఆపన్న సమయాల్లో బాధితులను మానవతీయ కోణంలో నిలుపుతుందన్నారు. సంస్థ అందరికీ అందుబాటులో ఉండి విశిష్టమైన విలక్షణమైన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అలాగే నిన్న మంగళవారం బాల్భవన్లో జరిగిన వ్యాసరచన బహుమతులను అందజేశారు. తదుపరి ఇందూర్ మదర్హుడ్ ఆసుపత్రి సౌజన్యంతో ప్రచురించబడిన వడదెబ్బ నివారణ జాగ్రత్తలు మీద కరపత్రాలు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ బస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కల్ప రవీందర్, అరుణ్ బాబు, డాక్టర్ నీలి రామచందర్, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బారపు రవీందర్, ఎంసీ మెంబర్లు బాబా శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అష్ఫక్ అహ్మద్, పోచయ్య, బొద్దుల రామకృష్ణ, బాల్ భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్, విద్యుత్ ఏఈలు ఆర్ సుమిత మరియు సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 3000 మంది యూనిట్స్ దాన్ని చేశారు. ఇప్పుడు కొంత మనకు తలసేమియా
1 ఆగస్టు 2022 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ద్వారా 938 యూనిట్స్ ఈ రోజు వరకు మేము వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాహనాన్ని పోలీసు లక్షణంగా తనిఖీ చేస్తున్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద సుమారు 300 మందికి పైగా పోలీసులు సీఎం ప్రత్యేక కాన్వాయ్ మరియు అంబులెన్స్ వాహన శ్రేణి ఏర్పాట్లను ఆర్మూర్ ఏసీపీ బసవరెడ్డి పరిశీలించారు. సందర్భంగా పరిసర ప్రాంతాలను పోలీస్ నియమ నిబంధనలు ఉంటాయి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక జాగిలాల ద్వారా మరియు బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం ప్రతి వాహనాన్ని తనిఖీ చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కేవలం రాజకీయ పార్టీలు ఓటర్లుగానే పరిగణిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి లింబాద్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి లింబాద్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై బీఎస్పీని పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని విస్మరించి కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా తమ పాలన కొనసాగిస్తున్నారని, పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో బహుజన సమాజ్ వాద్ పార్టీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రశ్నించే గొంతుకలను పార్లమెంటుకు పంపాలని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చితే ముఖ్యంగా నష్టపోయేది బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలు మరియు ఎస్సీ, ఎస్టీలు. దయచేసి మిత్రులారా ఆలోచించండి. మరి భారతీయ జనతా పార్టీకి మనం ఓట్లు వేస్తే మన రాజ్యాంగాన్ని రద్దు అయితే మనమే నష్టపోతా ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్లు ప్రజలను కోరారు. ఆర్మూర్ మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని, మోడీ హయాంలో భారతదేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిందని, మూడోసారి నరేంద్ర మోదీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ముత్తన్న, నాయకులు తదితరులు ఉన్నారు. శ్రీరాముని అక్షింతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధి మారాలని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంయోజకులు నిఖిల్ బోచ్కర్, గంగచరణ్ గుండి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా హిందువులపై, హిందూ దేవతలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. శ్రీరాముని జోలికి వచ్చిన ఏ ఒక్కరూ బాగుపడినట్లు చరిత్ర లేదని, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ సైతం పతనమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు. మొత్తంలో మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని చెప్పేసి ఈ రోజు సద్బుద్ధి ఏ రకంగా అయితే కావాలని ప్రార్థన చేశామో, మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని కూడా మేము అందరం ఈ రోజు పూజలకు కూర్చుంటాం. అంతేకాదు రేవంత్ రెడ్డి ఈ రోజు హిందువులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినావు, అదే విధంగా ముస్లింలపై కానీ క్రిస్టియన్లపై కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి నువ్వు బ్రతికి బట్ట కలగలవని ఈ రోజు. మరికొన్ని మండల వార్తలు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం రోజున ఓ ఇంట్లోకి తాడిజర్రి పాము రావడంతో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై వెంటనే దోమకొండ గ్రామానికి చెందిన స్నేక్స్ క్యాచర్ విక్రమ్కు ఫోన్ చేయగా ఆ వ్యక్తి వచ్చి ఆ పామును చాకచక్యంతో పట్టుకొని ఫారెస్ట్లో వదిలివేశామని ఈ సందర్భంగా విక్రమ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ మండలంలోని ముషీర్ నగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు నరేంద్ర మోదీ అమలు చేసినటువంటి పథకాలను వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశాన్ని మరింత అభివృద్ధి పథకంలో నడిపిస్తారని, 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ ఓటును కమలం పువ్వు గుర్తుకు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నక్క రాజేశ్వర్, రామస్వామి, రంజిత్ రెడ్డి, సాయి గౌడ్, దర్పల్లి బాబురావు, సూర్యనీడ గోపి, కనగంతుల గోపి, చిలుక నరసయ్య, రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్లమెంట్ అభ్యర్థి గుర్రపు మచ్చెందర్ ప్రచారం నిర్వహించారు. గతంలో గెలిచిన అభ్యర్థులు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు, నేను గెలిస్తే రైల్వే లైన్తో పాటు పరిశ్రమలు తెస్తానని అన్నారు. సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు కాజీ హసన్ మహియుద్దీన్ అన్సారీ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పరామర్శించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయిన 12 గంటల వ్యవధిలోనే కూతురు మృతి చెందింది. తల్లి చోటి బి చిన్న కూతురైన రజియా బేగం దగ్గర కొంతకాలంగా ఉంటుంది. చోటు బి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు ఏడుస్తూ రజియా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. తల్లి సొంత గ్రామం బోర్లం కావడంతో అక్కడకు 2 మృతదేహాలను తీసుకెళ్లి ఒకేసారి ఖననం చేశారు. తల్లి కూతుర్ల మృతితో బోర్లం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతమంది కొడుకులున్నా అందుకే ఒక కూతురు ఉండాలని కోరుకుంటారు. ఆర్మూర్ పట్టణంలోని 16వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్కు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకుడు కంచెట్టి గంగాధర్, బీజేపీ పట్టణ కార్యదర్శి పొల్కం వేణులు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ను ఎంపీగా, మోదీని 3వసారి ప్రధానిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ నెల 25, 26వ తేదీన హైదరాబాద్లో జరిగే పిఈఎన్ మహోత్సవంలో మన జిల్లాలో, మండలంలో ఎక్కడైనా ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే యాజమాన్యం ఏజెంట్లు పాల్గొనాలని ఇందూర్ మున్నూర్ కాపులకు పుట్టినగడ్డలో ఈరోజు పిఎన్ మహోత్సవంలో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు పటేల్, కేవా అధ్యక్షులు ఏడీఈ ట్రాన్స్కో తోట రాజశేఖర్ పటేల్, టీఎం కేవా సెక్రటరీ అబ్బాపూర్ రవి పటేల్, ఆర్మూర్ శ్రావణ్ కుమార్ పటేల్, ఉప్పాల తరుణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాషన్ అండ్ ట్రేడ్ ఫెయిర్ ఈ నెల 25, 26 మే 24 11 AM నుంచి 8 PM వరకు హైదరాబాద్లో శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ సికింద్రాబాద్లో జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా, అందరు కూడా వెళ్ళొచ్చు, పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు. స్టాల్స్ ప్రదర్శించవచ్చు. ఇండస్ట్రియల్ కానీ, స్కిల్స్ కానీ అన్నీ సంబంధించినవి. ఆర్మూర్ పట్టణంలోని దోబిఘాట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని సిపి కల్మేశ్వర్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. దోబిఘాట్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ గోల్ బంగ్లా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుంది. మేఘా లోక అదాలత్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నిజామాబాద్ హెడ్ కానిస్టేబుల్ సాయి శ్యామ్ను ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రశంసా పత్రం అందజేశారు. ఆ ప్రశంసా పత్రంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డిని కలిసినారు. హెడ్ కానిస్టేబుల్ సాయి శ్యామ్ను డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి అభినందించారు. నిజామాబాద్ సిఐ దిలీప్ కూడా ఉన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 70,090గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 68,003గా ఉంది. ఇక 18 క్యారెట్స్ల బంగారం ధర 55,070గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం. సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్లో, నిజామాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్లో, నిజామాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు. ఉగ్రవాద సంస్థలకు మాతృ సంస్థగా కాంగ్రెస్ మారింది. దేశంలో నిషేధించబడ్డ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ సంస్థ కాంగ్రెస్కు మద్దతుగా కరపత్రాల పంపిణీ దీనికి నిదర్శనం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు పట్టవు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీ రమణ. అండగా ఉండండి, మీ సమస్యలు పరిష్కరిస్తాం. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాండవ.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగడ్డ కామారెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది కాంగ్రెస్. నిజామాబాద్ నగరంలోని 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ఏర్గట్ల మండల కేంద్రంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు. సిపి కల్మేశ్వర్ ఆదేశం మేరకు పలు ప్రాంతాల్లో బందోబస్తు, పలు రహదారుల్లో దారి మళ్లింపు చర్యలు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సెక్టోరియల్ అధికారులకు మలి విడత శిక్షణలో ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవరి హనుమంతు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుటకు ఈ నెల 10 వరకు అవకాశం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL న్యూస్.